గైస్, మీలో చాలామంది మీ ఫ్రెండ్స్తో కలిసి ట్రెక్కింగ్కి వెళ్ళే ఉంటారు. ట్రెక్కింగ్ చేస్తూ అడవులు, కొండలు, ఆ ప్రకృతి అందాలు చూసి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది అయితే ట్రెక్కింగ్ ఆరోగ్యానికి మంచిదని, మనసుకు ప్రశాంతతనిస్తుందని వెళ్తారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మార్నింగ్ టైంలో ఎంతో అందంగా కనిపించే ఆ అడవిలో, ఆ కొండల్లో అర్ధరాత్రి ఏం జరుగుతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? నైట్ ఆ చీకట్లో అడవిలో ఒక్కరే ఉంటే ఏమవుతుందో, అక్కడ ఏం ఉంటుందో తెలుసుకోవాలని అనిపించిందా? గైస్, కేరళలో ట్రెక్కింగ్కి చాలా ఫేమస్ అయిన ప్లేస్ ఒకటి ఉంది. అది ఆత్రపల్లి ఫారెస్ట్ రేంజ్. ఆ ప్లేస్ గురించి రకరకాల కథలు చెప్తారు అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు. ఆ కథలు వింటే ఖచ్చితంగా ట్రెక్కింగ్ అంటే భయం వేస్తుంది. ఆ ప్లేస్కి ట్రెక్కింగ్ చేయడానికి ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్తారు. కానీ అక్కడ ఏదో కంటికి కనిపించని శక్తి వాళ్ళని వెంటాడుతుంది. ఆ అడవిలో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఆ శక్తి ఈ లోకానికి సంబంధించింది కాదు, ఆత్మల లోకానికి సంబంధించింది. గైస్, ఈ కథ ఎండ్ దాకా వినండి. మీరు ట్రెక్కింగ్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా డెఫినెట్గా ఎండ్ దాకా చూడండి. ఈ కథ స్టార్ట్ చేసే ముందు ఇలాంటి హర్రర్, మిస్టీరియస్ అండ్ హిస్టారికల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఈ కథ రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని రాసింది. ఈ ఇన్సిడెంట్ 6-7 సంవత్సరాల ముందు జరిగింది. సుహానా, రాజీవ్, శివ అని ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. కాలేజ్ అంతా కలిసి బాగా ఎంజాయ్ చేశారు. చూస్తూనే వాళ్ళ కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయాక ముగ్గురు జాబ్స్ తెచ్చుకొని సెటిల్ అయ్యారు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అవుతూ వస్తున్నారు. అన్ని గ్రూపుల్లానే ఒకరినొకరు మీట్ అవ్వడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోతారు ముగ్గురు. కానీ సడన్గా రాజీవ్ ఒకరోజు గ్రూప్లో తను యుఎస్కి షిఫ్ట్ అవుతున్నానని మెసేజ్ చేస్తాడు. సరే, రాజీవ్ వెళ్ళేలోపు ముగ్గురు ఒకసారైనా మీట్ అవ్వాలని అనుకుంటారు. ముగ్గురు కలవడమే కాదు, కలిసి ట్రెక్కింగ్కి వెళ్దామని అనుకుంటారు. వెళ్దాం, కానీ ఎక్కడికి వెళ్దాం? ముగ్గురు కలిసి కాసేపు డిస్కస్ చేసుకొని కేరళలోని అత్రపల్లి ఫారెస్ట్కి వెళ్దాం అని డిసైడ్ చేసుకుంటారు. అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళాలనుకుంటున్న ప్లేస్లో వాళ్ళ కోసం ఏం ఎదురు చూస్తుందో అప్పుడు వాళ్ళకు తెలీదు. ఆ ప్లేస్ గురించి సరిగ్గా తెలుసుకోకుండానే వాళ్ళు ముగ్గురు అక్కడికి చేరుకుంటారు. వాళ్ళు ఫారెస్ట్ దగ్గరికి చేరుకొని ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు. అడవి నిజంగా నిజంగా చాలా అందంగా ఉంటుంది. అక్కడి కొండలు, లోయలు, వాటర్ ఫాల్స్ అవన్నీ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. అలా తిరుగుతున్న వాళ్ళకి దూరంగా ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ముగ్గురు అక్కడికి వెళ్దామని అనుకుంటారు. అనుకున్నట్టే అక్కడికి చేరుకుంటారు. కాసేపు అక్కడ వాటర్లో స్విమ్మింగ్ చేసి ముగ్గురు కలిసి సెల్ఫీ తీసుకుందామని సుహానా ఫోన్ తీస్తుంది. సెల్ఫీ తీసుకుంటున్న టైంలో సుహానాకి వాళ్ళ వెనకల దూరంగా ఎవరో ఒక పిల్లవాడు ఉన్నట్టు కనిపిస్తుంది. అదే విషయం శివ రాజీవ్కి చెప్తుంది. వాళ్ళు అటు ఇటు మొత్తం చూస్తారు. వాళ్ళకెవ్వరూ కనిపించరు. ఏం లేదులే అని చెప్పి సెల్ఫీ తీసుకుంటారు. సుహానాకి ఇదంతా కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. సరేలే, కాసేపు వాటర్లో స్విమ్ చేసి వెళ్దాం అని మళ్ళీ వాటర్లోకి దిగుతారు. కాసేపు స్విమ్మింగ్ చేశాక వాటర్లోంచి బయటికి వస్తారు. సుహానా, శివ బయటికి వచ్చి డ్రెస్ మార్చుకుంటారు. కానీ రాజీవ్ మాత్రం బయటికి రాలేదు. రావాలి అని ట్రై చేస్తున్నాడు. కానీ ఎవరో అతన్ని కాలు పట్టుకుని లోపలికి లాగినట్టు అనిపిస్తుంది. ఎంత బయటికి వెళ్ళాలని ట్రై చేసినా అది ఇంకా బలంగా కిందకి లాగుతున్నట్టు అనిపించింది. ఇంతలో శివ, నువ్వు బయటికి వస్తావా లేదా? లేట్ అవుతుంది, వెళ్దాం, త్వరగా రా అని పిలిచాడు. దానికి రాజీవ్, నేను రావాలని ట్రై చేస్తున్నాను, కానీ ఎవరో లోపల నా కాలు పట్టుకొని లాగుతున్నట్టు అనిపిస్తుంది అన్నాడు. ఆ మాట విన్న వెంటనే శివ రాజీవ్ చేయి పట్టుకొని బయటికి లాగాడు. ఎలాగో అలా రాజీవ్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక ఖచ్చితంగా
అక్కడ ఏదో ఉంది, అది నన్ను లోపలికి లాగడానికి ట్రై చేసింది అని అంటాడు. అది విన్న శివ సుహానాకి ఏం అర్థం అవ్వలేదు. సరే పద వెళ్దాం, ఇంకిక్కడ ఉండడం మంచిది కాదు అని అడవి నుంచి బయటికి నడవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అడవి నుంచి బయటికి వెళ్తున్నాం అనుకుని నడుస్తున్నారు. కానీ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారో తిరిగి తిరిగి అక్కడికి వస్తున్నారు. అప్పటిదాకా ఎంతో అందంగా కనిపించిన అడవి వాళ్లకు సడన్గా భయంకరంగా కనిపిస్తుంది. మెల్లగా చీకటి పడుతూ వస్తుంది. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా రిటర్న్ అవ్వాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తూ చూస్తూ నైట్ అవుతూ వస్తుంది. వాళ్ళలో కొంచెం భయం స్టార్ట్ అయింది. హెల్ప్ కోసం ఎవరికైనా కాల్ చేద్దామని ఫోన్స్ తీశారు. చూస్తే ఎవరి ఫోన్లో అస్సలు నెట్వర్కే లేదు. వాళ్ళకు అర్థమైపోయింది ఈ నైట్ వాళ్ళు ఈ అడవిలోనే స్టే చేయాల్సిందే అని. వాళ్ళ ముగ్గురు మనసులో ఏదో తెలియని భయం స్టార్ట్ అయింది. చీకటి పడింది. సడన్గా చుట్టుపక్కల వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సడన్గా వింత వింత సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయింది. ఉన్నట్టుండి ఒక చిన్న పిల్లోడు గొంతు వినిపించడం స్టార్ట్ అయింది. ఇంతలో సుహానాకి ఎవరో తన దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది. అంతే, భయంతో తను పరిగెత్తడం స్టార్ట్ చేసింది. పరిగెడుతూ పరిగెడుతూ కాలికి రాయి తగిలి కింద పడిపోయింది. కింద పడిన తర్వాత లేచి మళ్ళీ పరిగెత్తాలని ట్రై చేసింది. బట్ కాలికి బలంగా దెబ్బ తగలడంతో పరిగెత్తలేక ఆగిపోయింది. ముగ్గురు కలిసి ఒకచోట కూర్చొని ఇదంతా మన భ్రమ, భయపడకూడదు అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. కాసేపటికి సుహానా కాలు నొప్పి తగ్గిందని చెప్తుంది. నైట్ అయితే ఏమైంది, ముందు ఈ అడవిలోంచి మనం బయటపడాలి అని మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తారు. అంతే, మళ్ళీ సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. గాలి ఫాస్ట్గా వీయడం మొదలవుతుంది. అప్పటిదాకా వాళ్ళకి పిల్లోడి గొంతు మాత్రమే వినిపించింది. కానీ ఇప్పుడు ఆ పిల్లోడు కనిపించడం కూడా స్టార్ట్ అయింది. ఎటు చూసినా ఆ పిల్లోడే కనిపిస్తున్నాడు. ఆ పిల్లోడు చూడ్డానికి 6-7 సంవత్సరాల వయసు వాడిలా కనిపిస్తున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ పిల్లోడు సుహానా ముందుకు వచ్చాడు. సరిగ్గా సుహానాకి 2 అడుగుల దూరంలో ఉన్నాడు ఆ పిల్లోడు. ఆ పిల్లవాడి బట్టలు చినిగిపోయి ఉన్నాయి. చేతిలో ఒక తెల్లని పువ్వు పట్టుకొని ఉన్నాడు. ఆ పువ్వుని సుహానాకి చూపిస్తూ, అక్క, ఇది మా అక్కకి ఇస్తావా అని అడుగుతాడు. ఈ పువ్వు అంటే మా అక్కకి చాలా ఇష్టం. దీనికోసం నేను ఆ పెద్ద చెట్టు పైకెక్కాను. అక్కడి నుంచి కాలు జారి కింద పడినప్పటి నుంచి మా అక్క దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. ఈ పువ్వు ఇవ్వలేకపోతున్నాను. ఈ పువ్వు వాడిపోయేలోపు దీన్ని నువ్వు మా అక్కకి ఇస్తావా అని అడుగుతాడు. సుహానాకి విషయం అర్థమైపోయింది. భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. కాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఆ పిల్లోడు లేడు. శివరాజీవ్కి అర్థమైపోయింది ఆ పిల్లోడు చనిపోయే ఆత్మయి ఈ అడవిలో చిక్కుకొని పోయాడని. భయంతో వెళ్ళిపోదామని వెనక్కి తిరిగారు. సరిగ్గా వాళ్ళ వెనక ఆ పిల్లోడు చేతిలో పువ్వు పట్టుకొని నవ్వుతూ కనిపించాడు. మళ్ళీ ఆ పువ్వును చూపించి, ఇది మా అక్కకి ఇస్తారా అని అన్నాడు. అంతే, భయంతో వాళ్ళ ముగ్గురు అటు ఇటు పరిగెత్తడం స్టార్ట్ చేశారు. కానీ ఎటు వెళ్ళినా ఆ పిల్లోడే కనిపిస్తున్నాడు. కాసేపటికి ఆ పిల్లవాడు ఇటువైపు వెళ్ళండి అన్నట్టు వేలు చూపించాడు. అటువైపు వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఆ ఎముకలు కనిపించాయి. అవి ఆ పిల్లోడి ఎముకలే అని అర్థమైంది వాళ్ళకి. అక్కడ ఆ ఎముకల ముందు మోకాళ్ళపై కూర్చొని, ఇక్కడికి వచ్చి తప్పు చేశాం, క్షమించమని అడుగుతారు. మేబీ నువ్వు పడిపోయినప్పుడు నీకు ఎవరు హెల్ప్ చేయలేదు, కానీ మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే మీ వాళ్ళకి నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తామని అంటారు. దానికి ఆ పిల్లాడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కానీ ఉన్నట్టుండి సౌండ్స్ రావడం ఆగిపోయాయి. గాలి వీయడం ఆగిపోయింది. అంతే, వాళ్ళ ముగ్గురు మెల్లిగా అడవిలోంచి బయటపడ్డారు. వాళ్ళు ఇప్పుడు సేఫ్గా ఉన్నారు. గైస్,
కేరళలోని ఈ ఫారెస్ట్ ఖచ్చితంగా హాంటెడ్ ఫారెస్టే. ఈ మాట ఇక్కడికి ట్రెక్కింగ్‌కి వెళ్ళిన చాలామంది అంటారు. చాలామంది వాళ్ళకి ఏదో చిన్న పిల్లాడి ఆకారం కనిపిస్తుందని చెప్తారు. ఈ అడవిలో చాలా సినిమాల షూటింగ్స్ కూడా జరిగాయి. కానీ అవన్నీ డే టైమ్‌లోనే షూట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆ అడవి గురించి, ఆ పిల్లాడి గురించి బాగా తెలుసు. ఎవరు నైట్ టైమ్ అక్కడికి వెళ్ళాలని ఇష్టపడరు. వెళ్ళిన వాళ్ళకి ఈ వీడియోలో జరిగినట్టే జరుగుతుంది. నేను ఈ వీడియో ఎండ్‌లో మీకు చెప్పేది ఒకటే. చాలాసార్లు యాక్సిడెంట్‌లో ప్రాణాలు పోతుంటాయి. అలా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరూ లేక ప్రాణం కోల్పోతుంటారు కొందరు. పక్కన ఎవరైనా ఉంటే నా ప్రాణం పోయేది కాదని వాళ్ళ ఆత్మలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతాయి. అందుకే నెక్స్ట్ టైం ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా చావు బ్రతుకుల మధ్య ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. అంబులెన్స్‌కి కాల్ చేయడానికన్నా ముందు ఆ వ్యక్తితో మాట్లాడండి. వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పండి.